బర్త్డే వీక్ లో ఆద్యకి హెయిర్ కట్ చేయించాము. 3 days బిఫోర్ హెయిర్ జస్ట్ సైడ్స్ తీపిద్దాం అనుకున్నాను. మా ఏరియాలో ఉన్న గ్రీన్ ట్రెండ్స్ కి తీసుకొచ్చాను. లోకల్ షాప్స్ లో చెడగొట్టేస్తారేమో అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. అనవసరంగా తీసుకొచ్చాను అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంత ప్రొఫెషనల్ గా చేసినట్టు నాకు అనిపించలేదు. దీనికంటే లోకల్లో చేపిస్తే బాగుండేమో అనిపించింది. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేపిస్తున్నాను నేను ఆద్యకి. బర్త్డేకి 3 days బిఫోర్ కంటే 10 days బిఫోర్ చేపిస్తే బాగా అనిపించేదేమో ఫేస్ అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు ఎందుకు అప్పుడే 3rd టైం గ్రీన్ ట్రెండ్స్ కి ఎప్పుడు వచ్చినా కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సే. మే 1st రోజు ఇది ఆద్యకి 5 years అనమాట. ఏదో ఒక స్పోర్ట్ లో పెట్టాలి, ఫిట్ గా ఉండాలన్నది పేరెంట్స్ గా మాకు ఉంటది. స్పోర్ట్స్ కంపల్సరీ అని శ్రీహాన్ కూడా మేము సేమ్ 5 years వచ్చిన తర్వాత క్రికెట్ లో జాయిన్ చేసాము. ఇంకా ఆద్య కూడా 5 years కంప్లీట్ అయిపోతున్నాయని చెప్పి టెన్నిస్ లో జాయిన్ చేసాము. నెక్స్ట్ బర్త్డేకి బిఫోర్ డే అనమాట. ముందు రోజు స్వీట్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం మేము. యాజ్ యూజువల్ స్వీట్ ఏంటో గెస్ట్ చేసి ఉంటారు మీరు ఇప్పటికే. కద్దుక కిన్న ఆల్ టైమ్ ఫేవరెట్ స్వీట్ ఇది. మా ఫ్రెండ్ అవంతి చేశారు. ఇంత క్వాంటిటీ అసలు చాలా బాగా వచ్చింది. స్వీట్ అందరూ చాలా బాగుందని కామెంట్స్ ఇచ్చారు బర్త్డే రోజు అయితే. నేను ఈ స్వీట్ ప్రాసెస్ అంతా కూడా వ్లాగ్ చేస్తాను సెపరేట్ గా. నెక్స్ట్ డే ఆద్య బర్త్డే రోజు అనమాట. ఆద్య 5th బర్త్డే. సో స్పెషల్ నాకు. ఎందుకో నా పిల్లల బర్త్డే నాకు స్పెషల్ అనిపిస్తుంది. అందరికి అలాగే అనిపిస్తుంది కదా. ఆద్యని సమ్మర్ క్లాస్ లో జాయిన్ చేసాము. ఆ రోజు క్లాస్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకు మా అనిపించడం ఫస్ట్ రోజు కదా అనిపించింది. సో అందులో బర్త్డే కూడా ఇంకా క్లాస్ కి పంపించేశాను. మా ఆద్యకి కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది వెళ్ళడానికి. పాపం స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్స్ మిస్ అవుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఎందుకంటే మేలో పుట్టింది కదా, మే గర్ల్ ఈమె. మా ఆద్య 2020 లో పుట్టింది. కోవిడ్ బేబీ అని కూడా పిలుస్తారు ఆ ఇయర్ పుట్టిన వాళ్ళందరినీ. హ్యాపీ బర్త్డే ఆద్య. థీమ్ కి కొన్ని క్రాఫ్ట్స్ చేయాలి. సో నేనైతే ఈ హెడ్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను దగ్గరికి. నాకు అసలు చేసేంత ఖాళీ కూడా లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ చేస్తానంది. మినిమం హెడ్స్ ఒకటి చేస్తే చాలు అనుకున్నాను. చాలా బాగా కట్ చేసింది అసలు. మా పిల్లలు ఎవ్రీ ఇయర్ బర్త్డేకి డెకరేషన్ నేనే చేస్తాను. కానీ ఈసారి బయట మాట్లాడుకుని చేయించాను. నాకు ఎందుకు అంత టెన్షన్ తీసుకోవాలనిపించలేదు. ఎందుకంటే మేము డిన్నర్ అనుకున్నాము, ఇంట్లో పనులు ఉన్నాయి. సో ఎందుకో నాకు అసలు లాస్ట్ మినిట్ లో డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనిపించింది 2 days బిఫోర్ అయితే. ఎందుకో టెన్షన్ తీసుకోవాలనిపించలేదు అసలు. ముందు నుంచి కూడా డెకర్ వాళ్ళకి ఇద్దామనే ప్లాన్ నాది. లాస్ట్ ఇయర్ మా ఆద్య బర్త్డే బ్లాగ్ చూసుంటారు కదా. ఫుల్ వర్షం పడింది. బర్త్డే చేయడానికి అసలు అందరం చీకట్లో కూర్చుని ఉన్నాము. బర్త్డే అలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి కూడా అలాగే అవుతుంది అనుకున్నాము. కానీ అలా అవ్వలేదు, మంచిగానే అయిపోయింది. కానీ ఫుల్ టెన్షన్ పడ్డాము. ముందుగానే లైట్స్ తెచ్చుకుని కూడా పెట్టుకున్నాము. గాడ్స్ గ్రేస్ అస్సలు మంచిగా అయిపోయింది. డెకరేషన్ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది నాకు లుక్. మనం చేస్తే ఇంత ప్రొఫెషనల్ గా రాదు కదా. చేస్తాను బాగుంటది కానీ ఇంత 100% అయితే రాదు. ఇంత నీట్ గా అయితే నీట్ ఫినిష్ రాదు అసలు. నేను థీమ్ కి తగ్గట్టు మిన్నీ మౌస్, మిక్కీ మౌస్ థీమ్స్ ఎలా ఉంటాయంటే హెడ్ మెయిన్ పార్ట్ అనమాట. హెడ్ కి 2 ears వస్తాయి కదా. సేమ్ అలాగే పింట్రెస్ట్ లో చూసాను అనమాట నేను ఈ పిక్. ఆ పిక్ ఇక్కడ పెడతాను మీకు చూడండి. సేమ్ అలా కావాలనుకుని చేయించుకున్నాను ఈ థీమ్ అయితే నేను. బర్త్డే డెకరేషన్ అంతా కూడా నా చేతులతో చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. ఒక పక్క డెకర్ అవుతుంది, ఇంకో పక్క రొయ్యల పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అన్ని కట్ చేసి ఇచ్చారు అవన్నీ కూడా. అందరినీ తీయండి. పలావ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. మా పిన్ వచ్చారనమాట, హెల్ప్ చేశారు. వీడియో క్లిప్స్ అయితే తీయలేదు నేను అవి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. ప్లీజ్ బర్త్డే సెలబ్రేషన్స్ చూసే ముందు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Tupiru garu madir chutu garu Ira bauto to zoom zoom
फोन नहीं क्या थोड़ा जाओ करो जाओ इकने వస్తుంది అక్క ఏంటి మధు వాడు వీడియో చూడు మంచి రావు ఏ పక్కన జరగండి फोटो बड़ा ठोर है फोन है पूरा फोन जन आगन डगर दे इसके उधर गाड़ी रोक ना गाड़ी ना तो उधर एटा वो दाम में ना అబ్బాయి అది ఏం పేరు పోనాము ఈ పేర్లారు ఓడిల్వైగా నాన్యా ఇద్దరు అమ్మే చూడా शिवजर मुड़ दिगलेंगे भाई ए आद्या इधर ए आद्या स्माइलिंग हो गई ए निमित ए पापा हेलो इधर इधर बाबू आद्या इधर इधर आद्या ఇక్కడ ఇక్కడ ఏ అమ్మాయి
ఇది అటు సైడ్ కొడుతుంది లైటింగ్ అంతా అటు సైడ్ అవుతుంది. నువ్వేంద్రా మధ్యలో బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు అవపడుతున్నాడు. అరే నువ్వు ఎందరం మధ్యలో అరే చూడు అరే చూడు అరే ఫ్యాషన్ అదే డ్రెస్ అదే ఇటు చూడు నవ్వు అక్కడ ఏదైనా పెట్టేస్తే वीडियो फ्लैश है అక్కడ కదా ఇక్కడ ప్రాబ్లం అక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్ కూడా స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ కి చికెన్ బిర్యానీ చేపించాము. ఒక అన్న ఉంటారు మా ఇంటి ఆపోజిట్ లో, అన్న చాలా బాగా చేస్తారు, అన్నే చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా అన్నే చేశారు. చాలా బాగా కుక్ చేస్తారు ఏదైనా కూడా. ఫోకసింగ్ చేయి పద్మని, కొంచెం జూమ్ చేయి పద్మని, జూమ్ చేయి పద్మని, జూమ్ చేయి. ఇజ్జత్ తీసి పడేసావు కదా తీసుకురానా? బ్లాక్ తీయమన్నారు కదా. ఖాళీ అయిపోయిన తర్వాత
చేస్తాను సో ఇలా మా ఆద్య బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎండ్ అయ్యింది. డెకరేషన్ మార్నింగ్ 10కి వచ్చి రిమూవ్ చేస్తా అన్నారు. ఈ లోపు కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకున్నాను. ముందు రోజు నైట్ అంత బాగా రాలేదని చెప్పి తీసుకున్నాను నేను. ఐ హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.